ఫాదర్ ఆఫ్ ఆల్ జనరేషన్స్. మరి ఆదాముకి కూడా ఒక తండ్రి ఉన్నాడు. అంటే మనందరికీ హీఈస్ ద కామన్ ఫాదర్, వాట్ ఎవర్ ద రేస్ ఇట్ ఈస్. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా, వారందరికీ కామన్గా ఉన్నటువంటి ఒక ఫాదర్. ఆయన పేరేం పేరంటే ఫాదర్ ఫర్ ఎవర్, నిత్యుడగు తండ్రి. ఎవరు ఈ నిత్యుడగు తండ్రి అంటే దేవుడే నిత్యుడగు తండ్రి. మనము ఫాదర్కి ఇంకొక నిర్వచనం ఇవ్వాలంటే ప్రేమకు ఒక నిలువెత్తు నిదర్శనమే తండ్రి. ఈ తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే బయటికి పెద్దగా కనిపించదు, వ్యక్తీకరించబడదు. కానీ తండ్రి యొక్క ప్రేమ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే గుండెల్లోనే దాచుకొని ఉంటారు. మనము ఈ లోకంలో చూస్తే కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఫాదర్స్ ఉన్నారు. అందులో మొదటిగా మనం చూస్తే బయలాజికల్ ఫాదర్, రెండవ ఫాదర్ ఎవరంటే స్పిరిచువల్ ఫాదర్, మూడవ ఫాదర్ ఎవరంటే అడాప్టివ్ ఫాదర్, నాలుగవ ఫాదర్ ఎవరంటే స్టెప్ ఫాదర్. అంటే తండ్రులలోనే రకరకాలైనటువంటి ఫాదర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక రంగంలో మనకు వస్తే బోధకులకు లేదా సంఘానికి లేదా విశ్వాసులకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది బిడ్డలను పెంచుకోవడం ద్వారా తండ్రులు అవుతారు. కొంతమంది వేరే వారి బిడ్డలకు తండ్రి అవ్వటం ద్వారా తండ్రులు అవుతారు. కొంతమంది వారి యొక్క రక్తాన్ని బిడ్డలకు పంచడం ద్వారా తండ్రులు అవుతారు. ఏది కారణమైనా సరే వీళ్ళందరూ కూడా ఎలాగ ఉన్నారంటే తండ్రులుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రకమైన ఫాదర్, ఏ రకమైన తండ్రి లోకంలో ఉన్నా అందరికీ కామన్గా ఉన్నటువంటి తండ్రి మాత్రము దేవుడు మాత్రమే. ఆయనకు ఉన్నటువంటి పేరు ఏం పేరంటే నిత్యుడగు తండ్రి. నిన్ను కనినటువంటి తండ్రి నీతో ఎంతో కాలం ఉండలేకపోవచ్చు, నిన్ను సరిగా చూడకపోవచ్చు, చూడవచ్చు, నిన్ను సరిగా పెంచవచ్చు, పెంచకపోవచ్చు. కానీ నిన్ను ప్రేమించేటువంటి తండ్రి మాత్రము దేవుడని చెప్పడానికి నిన్ను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నెల్సన్ మండేలా అనేటువంటి ఆయన్ని ఏమని పిలుస్తారంటే